వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గోకుల్స్ వరల్డ్. మొన్న సురేంద్రపురి దర్శనానికని వెళ్ళామండి, యాదగిరిగుట్ట దర్శనం తర్వాత. అక్కడ మనకు మైథాలజికల్ స్టోరీస్ అన్నీ ఉన్నాయి. ముందుగా స్టార్ట్ అయ్యేది మహాభారతం నుండి. మహాభారతంలో స్టార్టింగ్ ఎలా పుట్టారు, పాండురాజు, విదురుడు మరియు దుర్యోధనుడు, వాళ్ళ జననం ఎలా అయింది, అలా అన్ని స్టోరీస్ని మా పిల్లలు చాలా చక్కగా వింటూ వింటూ ఆ మహాభారతం స్టోరీస్ని నేర్చుకున్నారు. దానికి వెళ్ళడం వల్ల వాళ్ళకు మైథాలజీ నాలెడ్జ్ కూడా పెరిగిందండి. దాని తర్వాత వెంటనే కాళీయమర్దనం దగ్గరికెళ్లారు. అసలు ఆ కాళీయమర్దనం చూస్తుంటే పిల్లలందరూ మైమర్చిపోయారండి. దానికి పెట్టిన మెకానిజం వల్ల నిజంగా కృష్ణుడే నాట్యం చేస్తున్నట్టు, ఆ పాము అటు ఇటు తిరుగుతున్నట్టు చాలా అందంగా కనిపించింది. అది చూసి మా అక్క వాళ్ళ బాబు అయితే ఓ జై శ్రీకృష్ణ జై శ్రీకృష్ణ అంటూ గట్టి గట్టిగా అరిచాడండి. తర్వాత కాళీయమర్దనం చూశాక కాస్త రెస్ట్ తీసుకున్నారు. తర్వాత అష్టాదశ శక్తి పీఠాలు, ఆ పక్కనే ఉన్న వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకొని అటు నుంచి సర్పలోకానికి కూడా వెళ్ళిపోయారండి. సర్పలోకంలో పెట్టిన సౌండ్స్ వైబ్రేషన్స్కి కొద్దిగా భయపడ్డారు. కానీ తర్వాత అన్ని బొమ్మలే కదా అని చెప్పేసి లైట్ తీసుకొని అక్కడున్న బొమ్మలను చూసి చాలా ఆనందపడ్డారు. ఆ తర్వాత కృష్ణుడు గోవర్ధనగిరిని ఎత్తడం, ఆ తర్వాత యమలోకానికి వెళ్ళారండి. యమలోకానికి వెళ్ళేటప్పుడు మాత్రం కాస్త భయపడ్డారే, ఎందుకంటే పిల్లలు కదా, అలా అందరు రాక్షసుడు గెటప్లో చూడగానే కొద్దిగా భయపడ్డారు. తర్వాత దాంట్లోంచి లోపలికి వెళ్ళి అక్కడ ఏంటి అసలు హిస్టరీ ఏంటనేది తెలుసుకున్నారు. ఏ తప్పు చేస్తే మనకు ఫ్యూచర్ నరకంలో ఎలాంటి శిక్షలు పడతాయి, అలాంటి తప్పులు చేయకూడదు అంటే దీనివల్ల కూడా వాళ్ళు ఒక మంచి మెసేజ్ నేర్చుకున్నారు. మనం చిన్నపిల్లలు కదా, ఇప్పటి నుంచే తప్పులు చేయకుండా ఉండడానికి వాళ్ళొక మార్గదర్శనంగా మారింది. ఆ తర్వాత జీనీ ఫేస్లో ఉన్న రాక్షసుడు బొమ్మలోకి వెళ్ళారండి. దాంట్లోకి వెళ్ళడానికి మాత్రం పిల్లలందరూ కొద్దిగా భయపడ్డారు, ఎందుకంటే బయట నుంచి కొద్దిగా భయంకరంగా ఉందని. తర్వాత లోపలికి వెళ్ళగానే లోపల మాత్రం ఆ కృష్ణ పరమాత్ముడి లీలలు ఉన్నాయండి. అదే చిన్నప్పుడు రాక్షసులు ఎలా వచ్చారు, తనని ఎలా చంపడానికి వచ్చారు, ఎంతమంది రాక్షసులు వచ్చారు అని అక్కడ నించొని కొద్దిగా క్లాస్ లాగా, అంటే మా అక్క వాళ్ళు ఒక చిన్న క్లాస్ లాగా పిల్లలందరికీ చెప్పారండి. అవన్నీ వింటూ పిల్లలు చాలా ఎంజాయ్ చేశారు. తర్వాత బయటికి రాగానే విష్ణు మహారూపాన్ని, తర్వాత అక్కడే పక్కనున్న వైకుంఠాన్ని అలా చూస్తూ చాలా ఎంజాయ్ చేశారండి. తర్వాత అక్కడే కాసేపు రెస్ట్ తీసుకున్నారు, ఎందుకంటే ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి కదా. అలా రెస్ట్ తీసుకొని ఆ విష్ణు యొక్క స్వరూపాన్ని, అదే మహారూపాన్ని, తర్వాత కృష్ణుడు అర్జునుడికి భగవద్గీత చెప్పడం, అదంతా కూడా ఒక చిన్న క్లాస్ లాగా అందరం అక్కడే కూర్చొని డిస్కస్ చేసుకున్నాం. ఆ తర్వాత పక్కన ఉన్న బ్రహ్మలోకం, స్వర్గలోకం, అలాంటి వివిధ రకాలైన లోకాలు మరియు మన భూమి మీద ఉన్న రకరకాల గుళ్ళన్నీ కూడా అక్కడ ఉన్నాయండి. అలా గుళ్ళన్నీ చూసుకొని తర్వాత బయటకు వచ్చేసామండి. బయటికి రాగానే హనుమంతుల వారి విగ్రహం, ఆ పక్కనే లింగోద్భవం, ఆ తర్వాత మనకు ముఖ్యంగా మహాభారతం యుద్ధం అనగానే గుర్తుకొచ్చేది పద్మవ్యూహం. ఆ పద్మవ్యూహాన్ని చూసుకుంటూ పిల్లలందరూ ఆ యుద్ధం ఎలా ఉంది, ఆ వ్యూహం ఎలా ఉంది అని చాలా సంతోషించారండి. ముఖ్యంగా అందులోకి వెళ్ళి వచ్చాము అన్న ఒక ఊహ వాళ్ళకి కల్పించింది. ఆ తర్వాత ఇంకా బయటకు వచ్చేసి మళ్ళీ తిరిగి ఆటోలో ఇంటికి రిటర్న్ అయిపోయామండి. వెల్కమ్ బ్యాక్ టు